విద్యుత్ వినియోగం యూనిట్లు 300 యూనిట్ల కంటే అధికంగా ఉంటే జగన్ సర్కార్ అమ్మఒడి పథకాన్ని నిలిపివేసింది. అప్పట్లో దీన్ని తప్పుబట్టింది కూటమి. కరెంట్ ఎక్కువ కాలిస్తే పథకం నిలిపివేస్తారా అని నిలదీసింది. ఇప్పుడు అదే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిధులు జమ చేసినట్లు చెబుతోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా అర్హులున్నట్లు తేల్చింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ ఈ జాబితాలో చాలా వరకు కోత పడింది. ముఖ్యంగా 300 యూనిట్ల విద్యుత్ వినియోగం అంటూ అనర్హుల జాబితాలో చేర్చడం ఆందోళన కలిగిస్తోంది. అసలు విద్యుత్ బిల్లుల విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెరిగాయని ఒకసారి, తగ్గాయని మరోసారి, ఇలా విద్యుత్ ఛార్జీల్లో వ్యత్యాసం కనిపించింది. అయితే ఇది సర్వసాధారణ చర్యగా భావించిన సామాన్యులకిప్పుడు తల్లికి వందనం రూపంలో షాక్ తగిలింది. మీరు నిర్దేశించిన యూనిట్ల కంటే అధిక విద్యుత్ వినియోగించారంటూ తల్లికి వందనం పథకంలో కోత విధించారు. దీనికి తోడు సాంకేతిక సమస్యలు, ఆధార్ సీడింగ్ అంటూ కొత్త మెలికలు పెట్టి భారీగా కోత విధిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు లబోదిబోమంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో సామాన్యుడికి ఏమీ అర్థం కాని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో లేని నిబంధనలు ఇప్పుడు తెరపైకి రావడంపై ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఎక్కువ కాల్చితే పథకాలు నిలిపివేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవైపు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కుటుంబ అవసరాల కోసం విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది అధికంగా విద్యుత్ వినియోగించారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏడాది ప్రాతిపదికగా తీసుకుని విద్యుత్ వినియోగాన్ని లెక్కించలేదు. 250 నుంచి 300 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగించిన వారిని సైతం అనర్హులుగా తేల్చడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు ఉండనే ఉన్నాయి. తల్లికి వందనం అనేది విద్యాశాఖతో పాటు సచివాలయాలు, ఆపై విద్యుత్ శాఖ, రవాణా శాఖ వంటి అంశాలతో ముడిపడి ఉంది. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకోని ప్రభుత్వం ఉన్నఫలంగా తల్లికి వందనం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. వాస్తవానికి 69 లక్షల మంది లబ్ధిదారులుంటే 45 లక్షల మందికే ఇవ్వడం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్న. ఏడాదిగా పథకం అమలు చేయలేదు. తీరా ఇప్పుడు ఇచ్చారంటే నిబంధనల పేరిట కొర్రీలు పెడుతుండడం మాత్రం నిజంగా ప్రజలకు ఇబ్బందులు గురిచేయడమే. మరి వాటిని సరిచేసి లబ్ధిదారులకు అందిస్తారో లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురవుతారో చూడాలి.